అంటే దాదాపుగా తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం మనం చూసాం. కానీ దానికి భిన్నంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళ న్యాయమైన సమస్యలు అయితే పరిష్కరించట్లేదు, వాళ్ళ శాలరీ కూడా పెంచట్లేదు. ఎందుకంటే పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కూడా డబ్బులు పెంచాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. అట్లాగే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి పని భారం కూడా అధికమవుతోందని వాళ్ళు చెప్తున్న పరిస్థితులు. ఇవన్నీ నేపథ్యంలో పిలిచి మాట్లాడాల్సింది పోయి వాళ్ళపైన ఎస్మా ప్రయోగించడాన్ని, వాళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళకి వర్తిస్తుందా? ఇట్లాంటి చర్యలు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటోడు అంటే, మనకి కొలంబియన్ పొలిటీషియన్ పాబ్లో ఎస్కోబార్ ఉన్నాడు చూడండి, అలాంటి ఎంత జగన్ మోహన్ రెడ్డి అని కాదండి, ఇతను జగన్ మోసపు రెడ్డి. ఆ రోజు ఇతను ఇచ్చిన హామీలనే కదండి ఈ రోజు అంగన్వాడీ కార్మికులు అడుగుతున్నా, ఆశా వర్కర్లు అడుగుతున్నా, ఎవరు అడుగుతున్నా ఈ రోజు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే విధుల్లో ఉన్న ఈ వర్కర్స్ అందరూ అడుగుతోంది ఆ రోజు నువ్విచ్చిన హామీనే కదా. నువ్విచ్చిన హామీని అడుగుతుంటే ఈ రోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నావంటే నువ్వు ఎంత చేతకాని వాడివి, ఎంత నిర్దయుడివి. ముందు నువ్విచ్చిన హామీని అమలు చేయవయ్యా. మేము ఇంత పని చేస్తున్నాము ప్రభుత్వానికి, ఈ రోజు మా జీతం పెరగలేదు కదా, నువ్వు కనీసం పక్క రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ ఒక 1000 రూపాయలు ఎక్కువ వేసే నేను ఇస్తాను అని చెప్పేసి అంత దయాగుణం నా దగ్గర ఉంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఓట్లన్నీ గంపగుత్తుగా వేయించుకున్నావు. వేయించుకున్న తర్వాత నువ్వు పెంచింది లేదు, కేవలం బాబు గారు ఇచ్చిన దానికన్నా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు అంతే ఈ మనిషి. ఇచ్చిన తర్వాత ఏదైతే అంగన్వాడీ రిప్రజెంటేషన్ కానీ లేకపోతే ఆశా వర్కర్ల రిప్రజెంటేషన్ కానీ ఇస్తే కనీసం వాళ్ళకి విలువ లేకుండా, వాళ్ళని పట్టించుకోకుండా ఈ రోజు వాళ్ళు 23 రోజుల నుంచి 24 రోజుల నుంచి చేస్తున్న పోరాటం అండి. ఆ పోరాటానికి కనీసం విలువ ఇచ్చారా అండి? అసలు మీ యొక్క ఆ ఏంటమ్మా మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు? దేనికోసం? ఈ రోజు మేము దాన్ని తీర్చడానికి కనీసం ప్రభుత్వం తీరుస్తున్నాం కదా, దానికి వినడానికి మేము ముందు రెడీగా ఉన్నాం అనేది ఏమైనా చెప్తుందా ఈ ప్రభుత్వం? అంటే ఒక నియంత పరిపాలిస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. కొలంబియా దేశంలో పాబ్లో ఎస్కోబార్ అనేవాడు ఎట్లాంటి వ్యక్తో, అలాంటి వ్యక్తి రోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు, మన కళ్ళకు కనిపిస్తున్నాడు. ఏ వ్యక్తి నియంత పనులు చేసి ఏ రకంగా చనిపోయాడో అదే పరిస్థితి రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వస్తుందంట రేపు పొద్దున్న. ఎంత నిర్లక్ష్యం అంటే, అమరావతి రైతుల దగ్గర నుంచి చేస్తున్న పోరాటాల దగ్గర నుంచి ఈ రోజు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటాల వరకు మధ్యలో ఎంతో మంది బయటకు వచ్చి వారి యొక్క ఇబ్బందులను చెప్పి వారి పోరాటాలు చేసి మాకున్న ఇబ్బంది ఇదయ్యా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. కానీ ఎక్కడా కూడా దాని గురించి కనీసం ఈ ప్రభుత్వంలో చర్చ జరుగుతుందా? చర్చ జరుగుతున్నట్లు చూపిస్తున్నారా ఎవరైనా సరే? నేను నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దేనికైనా సరే ఈ ఇతను వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. అసలు పోరాటాలకే విలువ లేనట్లు, అసలు ఏదైతే ఈ ధర్నాలు చేస్తున్నారో వాటికే విలువ లేనట్లు. అనుష గారు, పోరాటాలు కాదు, గతంలో మీరు చూశారు అమరావతి ఉద్యమం సమయంలో మహిళలు ఇటు పొంగలి సమర్పించడానికి విజయవాడకి వెళ్తూ ఉంటే మహిళలను కూడా చూడకుండా మగ పోలీసులు వాళ్ళని లాగేయడం, ఆ దేవుని పటాలను పక్కన పడేయడం, పొంగలను విసిరేయడం, వాళ్ళని ఈడ్చి పడేయడం, ఇవన్నీ చేసిన సంఘటనలు చూసాం. ఇప్పటికైనా కానీ వాళ్ళు తీరు మార్చుకుంటారనుకుంటే ఇప్పుడు కూడా అదే విధంగా కనిపించింది. ఈరోజైతే ఇటు మహిళలపైన గుండెలపైన తన్నడం, వాళ్ళని లాగేయడం, వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయినా కానీ పక్కకు లాగేస్తున్న పరిస్థితులు. అసలు ఏంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు? ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇట్లా జరుగుతోంది? సార్, ఈ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఈ రోజు పేపర్ లో కవర్ చేశారు. ఏదైతే ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు కదండి, కేవలం ప్రతిపక్ష పార్టీ జెండా ఎత్తుకున్నారని, తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకున్నారని పోలీసులు నగ్నంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో తిప్పే పరిస్థితి. ఇలాంటి పోలీసులకి దయాగుణం ఉంటుంది అనుకుంటున్నారా? ఈ పోలీసులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కాపలా కుక్కల్లా పనిచేయడానికి మాత్రమే ఏపీ పోలీస్ అనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్పించి నాకు ఇంకా అర్థం కావట్లేదండి. అంత జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పని చేసుకోమని చెప్పండి, వాళ్ళ భార్య బిడ్డలకు పనులు చేసుకోమనండి, ఊడుగం చేసుకోమనండి, సేవలు చేసుకోమనండి. అంతేగాని రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా ఇలా అనగదొక్కుతాము. నిన్నగాక మొన్న చూసానండి, తిరుపతిలో ఒక ఏదైతే అంగన్వాడీలో చేసే ఆయమ్మ ఆవిడ వెళ్ళి కలెక్టరేట్ లో క్వశ్చన్ చేసి, అయ్యా మా పరిస్థితి ఇది, మా వినతి పత్రాలైనా మేము సమర్పించింది తీసుకోండి, మేము న్యాయంగానే మేము అడుగుతున్నాము, ఏదైతే అడుగుతున్నామో వాటిని మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాము అని చెప్పేసి చెప్తే ఆవిడని ఏ రకంగా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఆవిడని లాగి ఈడ్చి పడేశారు అనేది మనం చూసాము. ఇంత దారుణంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది గత 4.5 ఏళ్లగా. కేవలం విధ్వంసం, అరాచకం, అణచివేత.
ఈ రోజు ఎంత దారుణంగా అణచివేస్తున్నారంటే ప్రజలకి సేవ చేసే విభాగాలని కూడా, అంగన్వాడీ ఆశా వర్కర్లని కూడా ఈ రోజు నిర్దయగా కాళ్లతో తన్నడం కానీ, లేకపోతే వారి ఒంటిపై ఉన్న బట్టలు కూడా ఊడిపోయేలాగా వాళ్ళని లాక్కెళ్ళడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలండి. ఈ రోజు వారి దాకా వచ్చిన కష్టం రేపొద్దున మీ గుమ్మాల దాకా కూడా వచ్చే, మీ గుమ్మాల దాకా ఆల్రెడీ చాలా వరకు వచ్చినాయి. ఈ రోజు ఇంకా ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చి ప్రశ్నించాలి, వాళ్ళ తరపున ప్రశ్నించాలి. ఈ సేవ చేసే విభాగాలు ఏవైతే మున్సిపాలిటీ కానీ, లేకపోతే ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, వీళ్ళు లేకపోతే మన రోజువారీ పనులు ఎలా జరుగుతాయో ఒకసారి ఊహించుకోండి. మేము వేరే వాళ్ళని తెచ్చుకుంటాం, వేరే వాళ్ళని పెట్టుకుంటాం అనే ఒక నియంత్ర ధోరణి అనేది ఈ ఓకే. ప్రభుత్వానికి ఖచ్చితంగా పనికిరాదు. ఈ రోజు అలా చేస్తే నిన్ను మట్టి పెట్టడం అనేది ఈ 150, 170 వైనాట్ 175 అంటున్నారు కదండి. ఈ వైనాట్ 175 లో పులివెందులతో సహా ఈ రోజు నేను మట్టి పెట్టడానికి రైట్ ప్రతి విభాగం రైట్ సిద్ధంగా ఉండి పనిచేస్తుంది. రైట్ అండి. సత్యమూర్తి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే అండి. సార్, ఏం చెప్తారు అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఒకవైపు అంగన్వాడీ, ఇంకోవైపు ఆశా వర్కర్లు, ఇంకోవైపు మున్సిపల్ కార్మికులు, ఒకవైపు